హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే ఆ వీడియో ఏంటంటే కనుక జగన్ గారితో పాటు 11 మంది అయితే కనుక వైసీపీ నుంచి ఏదైతే 175 స్థానాలకు గాను వైసీపీ గెలుపొందిన 11 స్థానాల్లో ఆ 11 స్థానాల్లో గెలిచేటువంటి ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ ఊసుకు లేదు, ఉత్తాపం లేదు, వాళ్ళ పలుకు లేదు, వాళ్ళ మంచి లేదు, మాట లేదు. కాబట్టి ఆ 11 మంది ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చాలామంది ఇప్పుడు తాజాగా జరుగుతున్న డిస్కషన్. ఎందుకంటే ఆ 11 మంది అలాగే ఉంటారా, 11 మందిలో జగన్ గారు తప్ప మిగిలిన 10 మంది వేరే పార్టీలు జంప్ అయిపోతారా? కాబట్టి ఆ 11 మంది చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తారంట, గెలవకుండా ఉంటేనే బాగుంటుంది, మేము గెలిచి ఉపయోగం ఏంటి, మేము గెలిచి ప్రయోజనం ఏంటి అని వాళ్ళు కొంతమంది మాట్లాడుకున్నారని బయట పబ్లిక్ టాక్ ఉందండి. ఎందుకంటే ఏదైతే ఆ నియోజకవర్గాలు 11 మంది నియోజకవర్గాల్లో అభివృద్ధి మాట ఏంటి, ప్రభుత్వం వేరు. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ మా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు కానీ మేము దూరమే కదా అని ఒక రకమైనటువంటి చర్చ అయితే నడుస్తుందండి వాస్తవానికి. కాబట్టి ఆ 11 మంది ఎవరైతే చాలామంది మాట్లాడుతున్నారు కదా, ఏదో క్రికెట్ టీం లాగా ఒక 11 మంది అయితే గెలిచారులేరా, ఎక్కువగా ఎవరో ఆది గారు అనుకోండి ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఎలాంటి వాళ్ళకి సమాధానంగా ఈ 11 మంది అభివృద్ధి చేసి చూపిస్తారా వాళ్ళ నియోజకవర్గాలు లేదా, అసలు ఆ 11 మంది ఎవరు, ఒకసారి వాళ్ళకి ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, అసలు వాళ్ళు దేని గురించి చర్చిస్తున్నారు అనే దాని మీద నేను వీడియో చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కావాల్సిన కంటెంట్ అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 11 మంది ఎమ్మెల్యేల మీద, వాళ్ళ నియోజకవర్గాల పరిస్థితుల మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే కదండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అంతేకాదు, నాకు లైక్ చేయడం ద్వారా మ్యాక్సిమం ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు, పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉపయోగపడే వీడియోలు మాత్రమే మీ ముందుకు వస్తుంటాయి. ఈ 11 మంది పరిస్థితి ఏంటి అనేది చూస్తే 11 మంది ఎవరంటే, ఫస్ట్ జగన్ గారండి, పులివెందుల నుంచి నెగ్గినట్టు ఆయన. తర్వాత ఆర్ మత్స్యలింగం అరకు, ఎం విశ్వేశ్వరరాజు పాడేరు, టి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం, బి శివప్రసాద్ రెడ్డి దర్శి, దాసరి సుధా బద్వేల్, ఎం అమర్నాథ్ రెడ్డి రాజంపేట, వై బాలనాగిరెడ్డి మంత్రాలయం, బి విరూపాక్షి ఆలూరు, పి ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లె, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు. వీళ్ళండి 11 మంది. జగన్ గారు కూడా ఉండేటటువంటి గెలిచినటువంటి 11 మంది వీళ్ళే. కాబట్టి 11 మంది 11 నియోజకవర్గాల్లో ఉన్నారు. 11 నియోజకవర్గాల మాట ఏంటి, ఆ నియోజకవర్గాల ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు దేని గురించి రాష్ట్రంలో చర్చ జరుగుతుంది, దాని గురించి అయితే కనుక మేము ముందుకు వచ్చానండి. ఏంటంటే ఈ ఫస్ట్ ఒకటే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, పార్టీ వేరు, నెగ్గిందేం 11 మందే. కాబట్టి ఆ నియోజకవర్గాల అభివృద్ధి మాట ఏంటి, ఏ సంక్షేమ కార్యక్రమాలను అక్కడ జరుగుతాయా, అభివృద్ధి ఫలాలు ఆ నియోజకవర్గానికి అందుతాయా, అందవా, ఇలా చాలా రకాల ప్రశ్నలు అయితే కనుక చాలామంది బుర్రలు తొలిచేస్తున్నాయండి. కాబట్టి పిలుపులు లేవు. అలాగే ఈ నియోజకవర్గాలపైన చిన్న చూపు ఉంది ప్రస్తుతానికి. పిలుపులు లేవంటే కనుక చాలా సింపుల్ అండి. ఆ నియోజకవర్గంలో ఏదైనా కానీ, ఆ నియోజకవర్గంలో ఏదైనా ఒక ప్రభుత్వ కార్యక్రమం జరిగితే కానీ ఈ ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకోకపోవడం, తర్వాత ఆ నియోజకవర్గం నుంచి ఎవరైతే టీడీపీ తరపున నిలబడ్డారో అంటే ఓడిపోయారో, టీడీపీ తరపున నిలబడి ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటి ఎక్కువ ఒక అధికారంగా కల్పించడం, వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతున్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎలాగ, వీళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలు వీళ్ళని నమ్మి వీళ్ళకి ఓట్లేశారు మంచి చేస్తారని, కాబట్టి ఆ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారని. అలాంటిది వీళ్ళనే పట్టించుకోలేనప్పుడు నియోజకవర్గ అభివృద్ధి మాట ఏంటి, నియోజకవర్గంలో జరుగుతున్న మంచి ఏంటి, ఎలా జరుగుతుంది, అసలు అభివృద్ధి మాట ఏంటి? తర్వాత గెలిపించి తప్పు చేశామా అని అనుకుంటారంటారా ప్రజలు? ఎందుకంటే ఈ 11 మందిని మేము అనవసరంగా గెలిపించి మంచి తప్పు చేశామా, ఎందుకంటే వీళ్ళు గెలిచారు కానీ వీళ్ళ వల్ల మాకు ఉపయోగం ఏంటి, మా నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, మా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు లేవు, మా నియోజకవర్గంలో అభివృద్ధి ఫలాలు లేవు అని ప్రజలు ఏమన్నా తప్పుగా అనుకుంటారా అని అంటే కనుక మొమ్మటికి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కనుక మా శాయశక్తుల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం అని చెప్తారు మామూలుగా. అది కాబట్టి స్థానిక టీడీపీ నాయకులు ఓడిపోయిన అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడ జరిగింది ఇదే జరుగుతుందండి. పాలిటిక్స్లో ఎప్పుడు జరిగింది ఇదే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మేము గెలిచామన్న పేరే కానీ మా వల్ల ఎలాంటి ఇది జరగడం లేదు అనేది కనుక వాళ్ళలో ఒక న్యూనతా భావం అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి అంత దర్జా కానీ
అంత డేర్గానే రాకపోవడం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వాళ్ళ హవా అయితే ఎక్కువ కొనసాగుతుంది కాబట్టి ఆ నియోజకవర్గాలు ఇంకా చతికిలు పడినట్టే, ఆ నియోజకవర్గాల అభివృద్ధి శూన్యమే అనేది కనుక చాలా మాటలైతే కనుక బయట డిస్కషన్ జరుగుతుందండి. కాబట్టి ఈ 11 మంది నెగ్గినటువంటి 11 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, ఆ 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ వాటి పరిస్థితి ఏంటి, ఇదండి మనం దాని గురించే ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందని రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గాల పరిస్థితి ఏంటనేది. ఓకే, చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు, మోటివేషన్ కూడా లైక్ చేయండి, ఎక్కువ మంది షేర్ అవుతుంది. పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.